వర్షాకాలంలో రోగ నిరోధక శక్తిని పెంచే పత్యాహారం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలేంటో చూద్దాం. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, తులసి ఆకులు, తేనె. చాలా చక్కగా తేలిగ్గా చేసుకోవచ్చు. అన్నీ కూడా మనకి ఇంట్లో దొరికేటువంటి పదార్థాలు చేసుకోవడం కూడా చాలా తేలికనమాట. దీనికి మనకు కావాల్సిన పదార్థాలు చూసాం కదా, అందులో మొట్టమొదట యాలక్కాయలు తీసుకుందాం. యాలక్కాయలు ఏంటంటే ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి కఫదోషాన్ని దాన్ని బాగా తగ్గించడానికి చక్కగా ఉపయోగపడతాయి. అండ్ ఆ సుగంధ ద్రవ్యం కూడా ఏంటంటే మనకి తీసుకోవడానికి కూడా ఒక ఆహ్లాదకరంగా ఆనందంగా అనిపించేలాగా కూడా ఉంటుంది కనుక అంటే కఫదోషాన్ని తగ్గించడం, రోగనిరోధక శక్తిని పెంచడం, మంచి వాసన ఉండటం, ఈ మూడు మంచి క్వాలిటీస్ ఉన్నటువంటి ఏలక్కాయలు తీసుకున్నాం. సుమారుగా ఒక 25 గ్రాముల పరిమాణంలో ఏలక్కాయలు తీసుకొని వాటిని చక్కగా తొక్కంతా ఒలిచేసి చూర్ణంలాగా చేసి పెట్టుకోవాలి. ఒక 25 గ్రాముల పరిమాణంలో మనం ఏలక్కాయల చూర్ణం తీసుకోవాలి. మీరు మెజర్ ప్రకారం తీసుకోండి, ఎందుకంటే మనం తీసుకునేటువంటి మూలికలన్నీ కూడా మనం సమభాగంగా తీసుకుంటాం. 25 గ్రాములైనా అంటే 10 గ్రాములైనా ఎంతైనా సరే 4 సమానంగా తీసుకోవాలి. మొదట ఏలక్కాయల చూర్ణం విడిగా పెట్టుకుందాం. ఏలక్కాయల తర్వాత లవంగాలు. ఈ లవంగాలు కూడా కఫదోషాన్ని తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తాయి. అలాగే వైరల్ అంటే మామూలుగా వానాకాలంలో వైరస్ ఎక్కువగా వస్తుంటుంది. రకరకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఫ్లూ జ్వరాలు కానివ్వండి, జలుబులు, తుమ్ములు, దగ్గులు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అలాగ వైరస్ని తగ్గించడానికి, కఫాన్ని తగ్గించడానికి కూడా లవంగాలు బాగా ఉపయోగపడతాయి. లవంగాలు కూడా ఇందాక మనం ఏలక్కాయలు తీసుకున్నట్టుగానే సమానంగా 25 గ్రాముల పరిమాణంలో తీసుకుని పొడిలాగా చేసేసుకోవాలి. లవంగాల చూర్ణం కూడా సమానంగా వేసుకుందాం. తర్వాత దాల్చిన చెక్క. ఈ దాల్చిన చెక్క కూడా కఫదోషాన్ని తగ్గించడానికి, వైరస్ లాంటివి ఏవి మన లోపలికి ప్రవేశించకుండా నిరోధించడానికి చక్కగా ఉపయోగపడుతుంది. దాల్చిన చెక్కను కూడా 25 గ్రాములు తీసుకుని దాన్ని కూడా పొడి చేసుకోవాలి. ఇంకా ఆఖరిగా మనం వేసుకునేటువంటి తులసి ఆకులు. తులసి ఆకులు కూడా అందరికీ అలవాటైనటువంటి, కాస్త దగ్గు అది ఉంటే కూడా నోట్లో నవ్వులుతూ ఉంటాం కదా, ఆ తులసికి కఫాన్ని తగ్గించేటువంటి గుణం ఉంది, అలాగే వైరస్ని తగ్గించేటువంటి గుణం కూడా చాలా చాలా బాగా ఉందన్నది మంచి రీసెర్చ్లో కూడా తెలిసినటువంటి అంశం. అందుకని మన తులసి ఆకులు కూడా వాడుకోవాలి. ఒకటి ఏంటంటే తులసి ఆకులు మనకి ఇంట్లో పచ్చిగా ఉంటే అప్పటికప్పుడు పచ్చిగా వేసుకోవచ్చు. లేదు మనకి ఆకులు లేవు ఇంట్లో, అంటే అవకాశం లేదు, సిటీస్లో ఉన్నాము అనుకున్నట్టయితే కనుక తులసి ఆకులు చూర్ణాన్నైనా పెట్టుకోవచ్చు. తులసి ఆకులు చూర్ణం తీసుకుంటుంటే 25 గ్రాముల చూర్ణాన్ని కలుపుకోవాలి. మనం ఏంటంటే ఇలాగ ఈ 4 రకాల చూర్ణాలని సమాన భాగంగా తీసుకుని కలిపేసి చక్కగా ఒక గాజు సీసాలో పోసి రెడీగా ఉంచుకోవాలి దీన్ని. అంటే ఈ సీజన్లో ప్రతిరోజు ఇంట్లో అందరూ వాడుకోవాలి కనుక కాస్త ఎక్కువే చేసేసుకుని ఉంచేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వాడుకోవడానికి మనం తయారు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ముందు కావాల్సిన పదార్థం రెడీగా ఉంచుకున్నాం, ఇప్పుడు ఎలా తయారు చేయాలో కూడా చూద్దాం. ముందు ఏం చేయాలంటే ఒక గ్లాస్ నీళ్లు తీసుకుని కడాయిలో వేసుకుని దాన్ని కాచాలి. నీళ్ళు అంటే మనకి బుడగలు వచ్చి బబుల్స్ లాగా వచ్చి మరిగేంత వరకు కాచాలి నీళ్ళని. అంటే ఈ తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఎప్పుడైతే మనకి అవకాశం ఉంటుందో, ఎప్పుడైతే మనకి దీని అవసరం పడుతుందో అప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్గా చేసుకోవాలి. ఎప్పటికప్పుడే చేసుకోవాలి దాన్ని. అంటే మామూలుగా పొడి మాత్రం రెడీగా ఉంచుకుంటాం, తాగడానికి ఎప్పుడైతే తీసుకుంటామో అంటే రోజు కనీసం ఒకసారైనా తీసుకోవాలి. సో అప్పటికప్పుడు మనం టీ కాచినట్టుగా వేడివేడిగా నీళ్లు మరిగించుకుని దానిలో వేసుకుని కాచుకుని తాగాలన్నమాట. నీళ్ళు బాగా మరుగుతున్నాయా? కొంచెం బాగా బబుల్స్ వచ్చే వరకు. ఎందుకంటే మనం ఇందులో వేసుకునేవన్నీ కూడాను సుగంధ ద్రవ్యాలు. ఈ సుగంధ ద్రవ్యాలని మనం ఈ నీళ్ళలో వేసి ఎక్కువసేపు మరిగించామంటే అందులో ఉండేటువంటి యాక్టివ్ ప్రిన్సిపల్, అంటే మనకి ఉపయోగపడేటువంటి పదార్థం ఎగిరిపోతుంది. అందుకని నీళ్ళను ముందు మరిగించేసుకుని తర్వాత ఈ పొడి వేసుకోవాలన్నమాట. పొడి వేసాక ఎక్కువసేపు పొయ్యి మీద ఉంచకుండా తీసేసినట్టయితే మనకు కావాల్సినటువంటి ఔషధ గుణాలన్నీ అందులో మిగులుతాయి. లేకుండా ఎక్కువసేపు అలా మరిగించేస్తాం, బాగా కాగితే మరీ కాగితే ఇంకా బాగా వస్తుందేమో అనుకుని ఎక్కువసేపు పెట్టుకున్నట్టయితే కనుక వాటి గుణాలన్నీ గాల్లోకి ఆవిరైపోతాయి. అందుకని నీళ్లు మరిగించి తర్వాత వేసుకోవాలి. నీళ్ళు కూడా బాగా మరుగుతున్నాయి కదా, ఇప్పుడు 1 చెంచా పరిమాణంలో, నిండుగా అక్కర్లేదు, కొంచెం పల్చగా 1 చెంచా అన్నట్టు తీసుకోండి చాలు. 1 నిమిషం కొంచెం మరగనిచ్చేసి స్టవ్ ఆపేసేయాలి.
మంచి ఫ్లేవర్ వస్తుందండి. వస్తుందమ్మా. సుగంధ చక్కటి ద్రవ్యాలు. అన్ని సుగంధ ద్రవ్యాలు స్టవ్ ఆపేసి మూత పెట్టి అలా ఉంచేసేయండి. ఒక్క నిమిషమే, మళ్ళీ ఆ ఒక్క నిమిషం ఉంటే ఏంటంటే ఆ వేడి నీళ్ళలోకి ఔషధ గుణాలన్నీ కూడా బాగా దిగుతాయి మూత పెట్టి ఉంచేస్తాను. అలా మూత పెట్టి ఒక్క నిమిషం ఉంచిన తర్వాత తీసుకుని వడపోసుకోవాలి. తప్పకుండా. మనం ఇలాగ విడిగా తీసుకున్నాం కదా, దీనిలో కొంచెం తేనె కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఒక చెంచా పరిమాణంలో వేయండి. ఇలా చేసుకున్న దీన్ని వెచ్చవెచ్చగానే తాగాలి, చల్లారిపోయే వరకు వదిలేయకూడదు. అలా వేడివేడిగా మనం ఎలాగైతే టీలో కాఫీలో తాగుతామో అలాగా వేడివేడిగా ఉండగానే దీన్ని కొంచెం కొంచెం సిప్ చేసుకుంటూ తీసుకోవాలన్నమాట. అయితే ఈ వర్షాకాలంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి చక్కగా ఒక చిన్న సుగంధ ద్రవ్యాల టీ అని కూడా మనం చెప్పుకోవచ్చు. చక్కటి పథ్యాహారం, ఒక పానీయం లాంటిది. ఏదో అయ్యో ఎలా తాగలేనేమో అని ఏమీ బెంగపడక్కర్లేకుండా చక్కటి ఫ్లేవర్ అది బాగుంటుంది. వేడివేడిగా తాగుతుంటే అప్పటికప్పుడే అసలు ఒంట్లో ఒక ఉత్సాహం ఉత్తేజం వచ్చినట్టు ఉంటుంది. రోగ నిరోధక శక్తి పెరగటానికి ఇది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది.